జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యం రౌండ్ కి పెరుగుతుండటంతో గాంధీ భవన్ లో వేడుకల వాతావరణం నెలకొంది. ఓట్ల లెక్కింపు పురోగమిస్తున్న కొద్దీ ఆధిక్యం మరింతగా విస్తరించడంతో ఫిషరీస్ డెవలప్మెంట్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు డప్పు చప్పుల నడుమ జోరుగా సంబరాలు ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో పంచగమ్య స్థానం కాంగ్రెస్ పార్టీ కంచికోవడం నుండి జూబ్లీస్లో మరొకసారి కాంగ్రెస్ పార్టీ బాగా కొంతమంది నాయకులు, కొంతమంది మీడియా చిల్లరగా మాట్లాడి అభినందిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ విజయం ప్రతి కార్యకర్త రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలపరిచే విధంగా ముందుకెళ్తున్నాము. జూబ్లీస్ లో ఇంత మెజారిటీ ఇచ్చినందుకు జూబ్లీస్ పదానికాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మర్చిపోదు. కేసీఆర్ నాయకత్వంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ హైదరాబాద్ లో బాగుంటుందో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే ముందుకెళ్తాము. జూబ్లీస్ రేపు నాంది ప్రతి విజయానికి. వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన భాగాన్ని నాయకత్వంలో అదే ముందుకెళ్తాము. జూబ్లీస్ రేపు నాంది ప్రతి విజయానికి. వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన భాగాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుండటంతో పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. ప్రతి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం పెరుగుతుండటంతో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి ఉత్సాహంగా స్పందించారు. లెక్కింపు కేంద్రం వద్దకు చేరుకున్న వారు కార్యకర్తలకు స్వయంగా స్వీట్లు తినిపిస్తూ విజయోత్సవాన్ని ముందుగానే ప్రారంభించారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు విశేష స్పందనను పొందింది. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు, మీడియా ప్రతినిధుల కోసం ఈ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. క్యాంపును స్వయంగా కలెక్టర్ పర్యవేక్షిస్తూ తాను కూడా వివిధ రక్త పరీక్షలు చేయించుకోవడం విశేషంగా నిలిచింది. అందిస్తున్న వైద్య సేవలన్నీ ప్రత్యక్షంగా పరిశీలించి సిబ్బందిని అభినందించారు. టెస్ట్ అన్ని కూడా డిజిటలైజ్ అవడం జరుగుతుంది. సో డైరెక్ట్ గా డిజిటలైజ్ అవడం వల్ల ఆ టెస్ట్ రిజల్ట్స్ అనేవి వాళ్ళ మొబైల్ ఫోన్ కి ఆటోమేటిక్ గా వాట్సాప్ అండ్ SMS లో రూపంలో వస్తుంది. అట్ ది సేమ్ టైం సేమ్ బార్కోడ్ మెకానిజంతో వాళ్ళు స్పెషలిస్ట్ దగ్గర కూడా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వారికి మెడికేషన్స్ అండ్ ఆల్సో ఈవెన్ ఫర్దర్ టెస్ట్ అనాలిసిస్ కోసం అదర్ హయ్యర్ సెంటర్ GGH కూడా మళ్ళీ రిఫర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఇది ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్ బేసిస్ మీద సో అందరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అండ్ జిల్లా కలెక్టరేట్ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఇది ఒక వన్ మెడి హబ్. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శివంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం సమగ్రంగా పరిశీలించారు. భూభారతి సాదా బైనామా దరఖాస్తులపై వేగవంతమైన, నిశితమైన పరిశీలన చేపట్టాలని స్పష్ట ఆదేశాలు ఇవ్వబడినట్లు కలెక్టర్ చెప్పారు. ప్రతి దరఖాస్తును రెవెన్యూ సర్వే రికార్డుల ఆధారంగా పునఃసమీక్షించి అన్ని పాయింట్లను ఖచ్చితంగా పరిశీలించి వారం రోజుల్లో సమగ్ర నివేదికలు సమర్పించాలని వారు చెప్పారు. దరఖాస్తులను తిరస్కరించిన సందర్భాలలో ప్రతి ఒక్కరి వెనుక ఉన్న కారణాలను సవివరంగా నమోదు చేయాలని, పౌరులకు ఇబ్బందులు తలెత్తరాని విధంగా పారదర్శకత పాటించాలని కలెక్టర్ హెచ్చరించారు.
బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఈ సందర్భంగా సీఎం స్మరించారు. నెహ్రూ పిల్లలపై చూపిన ప్రేమ, వారి భవిష్యత్తుపై ఆయన కలిగిన దృక్పథం దేశానికి ఎల్లప్పుడూ మార్గదర్శకం కావాలని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలు దేశ అభివృద్ధికి పునాది వంటి వారు అన్న భావనతో ప్రభుత్వం విద్య, ఆరోగ్య రంగాల పురోభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. అబుదాబి నుండి హైదరాబాద్ కు వస్తున్న ఇండిగో 6C1408 విమానానికి బెదిరింపు కాల్ అందడంతో ఆ ఫ్లైట్ ను ముంబై వైపు మళ్లించారు. ఇదే సమయంలో లండన్ నుండి వస్తున్న బ్రిటిష్ ఎయిర్లైన్స్ BA277 విమానానికి కూడా బెదిరింపు సంకేతాలు రావడంతో ఆ ఫ్లైట్ ను అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దించారు. ఇరు విమానాల ప్రయాణికులను సురక్షితంగా దించారు. వెంటనే CISF సిబ్బంది ఆయా విమానాలను ఐసోలేషన్ ప్రాంతానికి తరలించి విస్తృత తనిఖీలు ప్రారంభించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ ప్రతి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ వస్తుండడం వల్ల మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి సహా ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర కీలక నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ట్రెండ్ మొత్తం కాంగ్రెస్ పక్షాన సాగుతోందని, ఇది ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి సూచికగా భావిస్తున్నట్లు నేతలు తెలిపారు.